ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నానికి ఎవరు ఎమ్మెల్యే అంటున్నారు. మరి ఇక్కడ ఇదే మండలం నుంచి ఎంపీపీగా ఉన్న వ్యక్తి కూడా అనుచరులతో పార్టీ మరి మాకు జగన్ ఫస్ట్ కావాలి, తర్వాత రెడ్డి శాంతం. మరి ఎవరు ఓటేసినా జగన్ అంటే మీకు కావాలంట. మరి అది కూటమి అభ్యర్థి పరిస్థితి కూటమి అభ్యర్థి అంటే మేమే చేస్తాం. మా ఓటు గెలవరా? నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. ఇప్పుడు మనం హిరమండలం మండలం చొర్లంగి గ్రామం వచ్చి ఉన్నాము. నెక్స్ట్ పాతపట్నానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందో అనే అభిప్రాయం ప్రజలకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటది? రెడ్డి శాంతం గారు బాగుంటుంది. రెడ్డి శాంతమ్మ గారు ఎందుకు? ఆవిడ మంచి పాలన బాగుంది కాబట్టి. రెడ్డి శాంతమ్మ గారి పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగున్నాయి? పథకాలు బాగున్నాయి కదా, పథకాలు బట్టి శాంతమ్మ గారు అంటున్నారు. మరి ఇక్కడ ఇదే మండలం నుంచి ఎంపీపీగా ఉన్న వ్యక్తి కూడా అనుచరులతో పార్టీని వీడిన పరిస్థితి. మరి పార్టీకి ఈ నష్టమేమి ఉండదా? నష్టమేమి ఉండదు. పార్టీ గెలుస్తుంది అంటారా? దృష్టిలో ఎందుకంటే పెట్టుకున్న సార్ పెట్టిన పథకాలు బోల్డ్ ఉన్నాయి. చట్టోళ్ళకి ఇప్పుడు 5 గంటలకు పెన్షన్ వచ్చేస్తుంది. పథకాలు కూడా బాగున్నాయి. స్కూల్ పిల్లలు కానీ మామూలుగా చట్టాలు కానీ వికలాంగులు కానీ ఏమైనా మంచి బాగానే పెడతారు. మరి కూటమి అభ్యర్థి అని చెప్పేసి మామిడి గోవిందరావు వచ్చారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని చెప్తున్నారు. మరి ఆయన గెలిపించే పరిస్థితి ఏమి ఉండదా? ఏమో మరి అవలెస్టిమేట్ అండి. మంది మటుకు ఇది దీనిలో ఉన్నాం. మా ప్రపోజల్ మీకైతే రెడ్డి శాంతం కావాలి. సార్ మీరు చెప్పండి. మాకు జగన్ ఫస్ట్ కావాలి, తర్వాత రెడ్డి శాంతంకి. మరి ఎవరు ఓటేసినా జగన్మోహన్ రెడ్డికే పడుతుంది. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి మీకు కావాలంటారు. మరి అది కూటమి అభ్యర్థి పరిస్థితి ఏంటంటే? కూటమి అభ్యర్థి పరిస్థితి అంటే మేమే చేస్తాం. మా ఓటు గెలవరా? ఎలా గెలుస్తారు? ఇంకా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ ఎమ్మెల్యే అయినా కూడా రెడ్డి శాంతమ్మ గెలుస్తుంది. తాతయ్య మీరు చెప్పండి. రెడ్డి శాంతమ్మ కంపల్సరీ గెలిచి తీరుతుందయ్యా. రెడ్డి శాంతమ్మ గెలుస్తుంది అంతే. రెడ్డి శాంతం అంటే మీకు ప్రత్యేకించి అభిమానం, మీకు పెన్షన్ ఇంటికి వస్తుందనా లేకపోతే? పెన్షన్ అని కాదు, ఆవిడ పెట్టిన నిధుల తాలూకు విషయాల్లో మాకు చాలా సంతోషం. ఆవిడ కార్యకర్తలకు ఎవరికి అందుబాటులో ఉండదని అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఎందుకు ఉండదు? ఉంటున్నారంటారా? కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు, అందరికీ అందుబాటులో ఉన్నట్టే. మరి పార్టీని వీడిన వల్ల అందుబాటులో ఉండకే వీడుతున్నామని చెప్పారు. అవునన్న, నాకు మట్టుగా ఏది ఎలాగొన్నాయి కానీ రెడ్డి శాంతం ఇక్కడ రావాలి, అక్కడ జగన్ రావాలి, మాకు అదే మాకు సంతోషం అంతే. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మనే టీ షర్ట్ పైన వేసుకున్నారు. మరి పక్కాగా జగన్ అభిమాని మనకు అర్థమవుతుంది. చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా రెడ్డి శాంతమ్మని కోరుకుంటున్నారా? ఎందుకు? రెడ్డి శాంతం గెలిపిస్తూ ఎంపీని తిలకని గెలిపిస్తూ జగన్ సీఎం చేయాలని దీంతో మీ కర్తవ్యం. ఎంపీని కూడా ఇక్కడ మీరు తిలక్ గారు కూడా మంచి మెజార్టీ తీసారు, గెలుస్తారు. తిలక్ గారు కూడా అంటారు. మరి తిలక్ గారు గెలిచే పరిస్థితి నేడు మారింది అంటారా? అంటే రామ్మోహన్ నాయుడు పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి ఒకటి ఉంది. సరే, మేము పార్టీ కోసం శక్తులు కష్టపడి తిలకని గెలిపిస్తాం, ఎమ్మెల్యేని గెలిపిస్తాం. జగన్ సార్ 130, 140 సీట్లతో మేము సీఎం చేసుకుంటాం. పక్కగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా మీరు చూస్తామంటారు. సార్ ఇప్పుడు చెప్పడానికి అందరూ ఏమున్నదయ్యా? చెప్పడానికి ఇంకేమున్నది? జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటి? ఈ మహాకోటి మీద అంత 420 కూటమి అయ్యేది. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నా కోటైంది నేను జగన్మోహన్ రెడ్డి అడగలే. మీ ఇంటిలో మంచి జరిగింది అనిపించుకుంటే నా కోటయ్యండి అనేటువంటి మహానుభావుడు, రాముడు తర్వాత దేవుడు అంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డినయ్యా. మరి జగన్మోహన్ రెడ్డి తప్పించి ఇక్కడ ఎలాగ మేము ఓట్లేస్తాం? ఇక్కడ ఎంపీకి తప్పించి మేము ఎలాగ ఓట్లేస్తాం? పారాటీలు ఇక్కడ ఎంపీ చేసుకోవాలా? మా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలా? మా పాతపట్నం తెల్లంతో మా రెడ్డి శాంతం అంత మహాన దేవత ఆవిడి. మరి ఆవిడకి అన్యాయం అవులేనా చేస్తారా? ఆవిడ చేసిన మోసం ఏముంది ఇక్కడ? ఆవిడ చేసిన మోసం ఏమీ లేదు. రెడ్డి శాంతం ఇక్కడ ఎమ్మెల్యే ఖాయము, పారాటీలక్ గారు ఎంపీ ఖాయము, అలాగని జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయమయ్యా మాకు. మరి అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పక్క అభిమానులని తెలుస్తుంది. కాకపోతే పాతపట్నంలో ప్రత్యర్థిగా ఎవరుంటే బాగుండేదని మీ అభిప్రాయం? కలమట వెంకటరమణ లేకుంటే ఇప్పుడు మామిడి గోవిందరావు? ఇక్కడ మాకు మామిడి గోవింద, కలమట వెంకటరమణ గారు అని మాకు కాదండి. మా పార్టీ మాది. మీ పార్టీయే. ప్రత్యర్థిగా ఎవరుంటే మీకు పోటీ ఇచ్చేవాళ్ళు? మాకు పోటీ ఎవరు ఇచ్చినా పర్వాలేదండి, మేమైతే ఎప్పుడు సిద్ధం. సార్ చెప్పండి, మీరు ఒక ఎక్స్ ఆర్మీగా, ఒక అగ్రెసివ్ పర్సన్ గా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే పర్సన్ గా ఈ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా నెక్స్ట్ అయితే బాగుంటది?
నెక్స్ట్ అంటే జగన్ అన్న అందించే పథకాలు ఎవరు ఉంటే వాళ్ళకే ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిన ఇప్పుడు అమ్మాయి మేడం గారు ఉన్నారు కదా, మేడం ఖాయం. వేరే వాళ్ళు ఆ పార్టీ మీద ఉన్నా వాళ్ళే గెలిచేవారు. కానీ వైకాపాకి వెళ్ళడమే ఖాయం. ప్రత్యర్థి ఎవరున్నా మాకు సంబంధం లేదు. అలాగని నేను ఒక నాయకుడు కాదు, నేను ఒక స్వతంత్ర అభ్యర్థి, స్వతంత్ర మనిషిగా చెప్తుంది ఏంటంటే, ప్రజలకి ఇంటింటికి ఏ ఇంట్లో 1,00,000 రూపాయలు అందలేదు 5 సంవత్సరాలని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతను అక్కడ అంటాడు, నాకు పథకాలు మీరు తీసుకోకపోతే ఓటేయొద్దు, తీసుకుంటే ఓటేయండి. ఎవరైనా నాకు పథకం అందలేదని ఎవరైనా చెప్పగలరా? అదే నాకు అందలేదు ఎందుకు, నేను ఒక ఎక్స్-ఆర్మీ ఓటు, నాకు అందకపోవచ్చు. కానీ ప్రజలకు అందుతారు. వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, టైంకి ఇంటింటికి రేషన్ అయితేనేమి, మన జగన్ గోరుముద్ర అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు నేస్తం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైనా ఇంటికి ఏదైనా అవసరం డాక్యుమెంట్ అంటే ఇందులో మండల స్థాయిలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన ఊర్లో మనం చేయించుకోగలుగుతాం. ఇంకా ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్లు కూడా, భూ రిజిస్ట్రేషన్లు కూడా మన ఊర్లో మన పంచాయతీలో జరుగుతాయంటే అది పెద్ద విశేషమైనది. అందుకు జగనన్న గారు సీఎం అవ్వాలనేసి, మా మేడం గారు శాంతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటాం. అయితే మరి సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి లేదు అని అంటున్నారు ప్రతిపక్షాలు, మరి దానిపై మీరేమంటారు? అభివృద్ధి ఎందుకు లేదండి? ప్రతిపక్షాలన్నీ మాత్రం అభివృద్ధి లేదన్నానికి లేదు కదా, ఏడు పలాని చేయలేదని చెప్పానండి. ప్రతిపక్షాలు మేము చేసాము, వాళ్ళు చేయలేదు, మా ఏరియాలో మేము చేసాము. ఇలాంటి ఒక మన జిల్లాకి, వెనుకబడిన జిల్లాకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, వంశధార ప్రాజెక్టులో తాగునీటి పలాసని పంపించడం అయితేనేమి, ఇది పెద్ద మన జిల్లాకు ప్లస్ పాయింట్. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుందండి. జాబులు లేదు, సచివాలయాలు ఉద్యోగాలు 1,40,000 ఏకదాటిగా ఉద్యోగాలు ఇచ్చింది ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుద్దండి. 4 లక్షల మంది వాలంటీర్లకి, 1,40,000 మంది సచివాలయ సిబ్బందికి ఏకదాటిగా 5 లక్షల ఉద్యోగాలు వచ్చినంటే కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వాలంటీర్లు అనేవి ఉద్యోగాలు కావు అంటున్నారు కదా. అది ఒక ఇదండి. ఇప్పుడు కాకపోయినా వాళ్ళకి ఒక గౌరవ వేతనం అనేది అందుతుంది కదా, అంతే అన్నలేదు కదా, కల్పిస్తుంది కదా. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఉపాధి అంటూ కల్పిస్తుంది. సచివాలయ ఉద్యోగాలు 15,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు ఎంతో పెంచారు, అది మీకు కూడా తెలుసు. మరి వాలంటీర్లు కూడా ఎంతో కొంత పెంచారు. ఇంకా ఈసారి ప్రభుత్వం వస్తే వాళ్ళకి కూడా కాంట్రాక్ట్ బేస్ చేస్తామని కూడా ఒక చిన్న హామీ ఇవ్వడం జరిగింది. ఆ 4 లక్షల మంది ఉపయోగ పొందుతారు. డిఎస్సీని అయితేనేమి, మన ఆశా వర్కర్లకు అయితేనేమి, అందరికి పెంచిన గంత ఉందే కదా. ఆశా వర్కర్ 1,000 రూపాయలు తీసుకున్న జీతం ఈరోజు 10,000 చేసిన గంత ఎవరికి వచ్చింది? వైఎస్ జగన్ గారికే వచ్చింది. అది విషయం అయితే బాగుంటది. ఎమ్మెల్యే వైసీపీ రెడ్డి శాంతి గారు అయితే బాగుంటది. రెడ్డి శాంతి గారు ఎందుకు? వైసీపీ ప్రభుత్వం బాగుంది కనుక జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఆవిడైతే బాగుంటది అనుకుని అభిప్రాయం. మరి కూటమి అభ్యర్థిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, నేను కొత్త వ్యక్తిని, స్థానికుడిని ఆయన చెప్తున్నారు కదా మామిడి గోవిందరావు. మరి ఆయన మీరేమంటారు? ఆయనకి ఏమంటానికి ఏముంది, ఆయన దీనిగా చూస్తున్నారు. కానీ ఫస్ట్ నుండి ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ప్రభుత్వం ఈయనదే రావాలి, ఇక్కడ ఎవరు వచ్చినా సరే మెయిన్ మాకు ప్రభుత్వం అది రావాలనుకుని కోరుకుంటాను.